దున్నపోతు మీద వర్షం పడినట్లే నా మాత్రం తెలియకోకుండా ఎట్లా మంచిగా నా పెన్సిల్ నా పెన్ను ఎవరో తీసేసుకున్నారు మేడం, నా రబ్బర్ పోయింది మేడం అంటారు అన్నమాట. ఆనాయిల్లే లేపేసింటారు వేరే వాళ్ళది. ఫస్ట్ ఆనాయిల్లే చెయ్యి ఎత్తి పోయినాయి అంటారు అనమాట. అట్లా ఉంది నువ్వు చెప్పేది అంటే. ఎస్ ఎంత భయపడుతురా? ఏంది అట్లా చేస్తావు? ఏంది అప్పుడే మొత్తం ప్యాకప్పా? ఇంకా అయిపోయినా ఇంకా ఇంటితో రుణం నీకే. ఆల్ ప్యాక్డ్ ఏమక్క? మొత్తం అంతా ఇంకా దుకాణం ఎత్తేస్తుంది. సైకిల్ రాక కాదు, సామాన్లు ఈడే ఇడిచిపెట్టి పోకూడదా? కొన్ని వచ్చిన వాళ్ళు వాడుకుంటారు కదా. ఎత్తుకోపోతావు, వచ్చి ఎత్తుకోపోతా. తెస్తా. ఎంతకు వచ్చేది? ఇప్పుడు వస్తాను. పార్టీ లేదా పుష్ప? అన్నా బాబున్నా కానిలే, 9 కానీ ఏం పర్లేదు. సరేలేనా, మళ్ళీ మర్చిపోద్దు నువ్వు. 9 కానీ ఏమో 6కే వస్తానంటు కదా, అందుకేమో బంగారు రాలే అని. సరేలేనా, 7:30 కంటే చల్లగా ఉంది, పడుకోవడం. 9 గంటలకు రాండి. ఎవరు మూసుకోండి నా, వాడు ఊరికే మాట్లాడుతున్నాడు, వాడు మాటలు పట్టించుకోద్దు. 7 కంతా వచ్చేయండి. పండగ చేసుకో. ఎండి పండగ వస్తాక్ అప్పుడే అన్నీ మార్చేసిందో. ఇట్లా తిప్పురా. ఏంద్రా చూడండి. బాగుంది కాదు మా 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 కర్రా కర్రా కర్రా. జంతువులు చూడు ఎంత బాగున్నాయి మా. కర్రా మా, అది మళ్ళా చూపిస్తారా కర్రా నీకు? ఉడుకుతానే చూడరా జంతువులు. ఆడ ఆడ పందులు. చూసినానులే అమ్మా బుడుక్స్. అది అట్లా ఇంకేమ్మా మొత్తం అంతా సెట్ మాడి చేసేసినావే. ఏం ఎంత పాస్ వాసన వస్తుంది? లేదు లేదు, ఏదో కుక్కనో ఏమో వచ్చి పాస్ పోసినట్లేదు. ప్రామిస్ అంటే స్మెల్ చూడు, నిజంగా అట్లనే వస్తుంది. బా బాగుందిలే. ఏం చేసినావు? ఏదో గుడ్డు కర్రీ చేసినట్లున్నావు. బాయ్ 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 బాయ్. ఇంకా ఇంటికి ఏరా, ఇంకా బాయ్ బాయ్. అందరికీ శుభోదయం. సో నిన్ననే సిల్వర్ బటన్ దాచిపెట్టాను అనమాట. ఇప్పుడు పోయి ఆట పట్టిద్దాం.
చాలే ఎంత భయపడతారులే అట్లా చేస్తే ఒక నా కొడక భయపడ ఫ్రీడమ్ ఊరుతున్నాడు మన బాధుకొని చచ్చిపోయినా నేను వాడు చెప్పింది నువ్వే కదా చెప్పినా వాడు కలవరించుకుంటాడు అది భయపడి చేస్తే నేను బాగున్న వాళ్ళే సొగిలోడా అయ్యండి పొద్దున అంటే ఏమే మీరు నేను అసలు నిద్రపోయింటే కదా టీవీ చూసి సినిమా చూసుకుంటుంటే తనన్నది చూడు అట్లా సర్దినాను ఏంది మా అన్ని చీరలు నీకు అంటే అయిపోయా ఇక్కడ చూసిన లేవు అట్లా పోయినావుగా సందులోకి మళ్ళా గోడ దుంకి ఆపక గోడ దుంకి దాచిపెట్టుకుంటే అంత పెద్ద గోడ ఎట్లా దుంకుతావు నేను నీలాగేం మరుగుజ్జునే నేను నేనే మరుగుచ్చినలే నన్ను ఎవరు అని ఇంతవరకు ఎట్లుంది కొత్త ఇంట్లో ఆడేగా బాగుందా నిద్ర బల్ల వచ్చింది కదా ఆయనకి యాడైనా వస్తుందిలే కానీ ఇంటికి వేసుకున్నారమ్మా చూపిల్లా విడిగాలో ఫ్యాన్ వేసిన ఆఫ్ చేస్తుంది వేసింది ఆఫ్ చేసిన రెండు వేసింది అప్పుడు ఒకటి ఆఫ్ చేసాను నువ్వు చలికి ముడుక్కొని ఆఫ్ చేస్తాను కాదు మా ఏమ్రా కర్రా ఏమి అది మన ఇంట్లో ఆడ ఆ ఫోటో ఉండి చూడు మన సబ్స్క్రైబర్ ఆ ఫ్రేమ్ కనపడలేదని అప్పుడే అడిగిరి మన సబ్స్క్రైబర్ ఏం తీసేసినారా అని లేదు తీసేయలే ఇల్లు మారుతున్నాం కదా అందుకు తీసి పక్కన పెట్టినాము అని చెప్తే పెడతా అది ఆడబెడతా సిల్వర్ బటన్ ఈడ పెడదాంలే అపో బో చెప్పినా వాళ్ళు అట్లా వచ్చి అట్లా ఎత్తుకొని పో సంతలో పెట్టుకొని పోయాక బాగా చెప్తావు సగిలి నేను రెండు ఆడే పెడతా తేపో ఒకసారి బటన్ తేపో పెట్టి చూద్దాం ఆడ పెడతా సరిపోతుందా అవునే తేపో అది రెండు తేపో ఎంతసేపు అమ్మా ఏంది కనపల్లే నిజంగా బాబీ అంత ఎత్తికినా అదేందమ్మా ఆడేంటుకుంటుంది బీరువాలో కానీ ఆడపెట్టి బీరువాలోనూ లేదు సెల్ఫుల్లోనూ లేదు పోగొట్టినావా ఏంది బాబీ నువ్వు ఒకటి దరిద్రం శనిగా మాట్లాడతావు దానిలో ఏంటుకుంటుంది అయినా ఏమో ఏమన్నా పెట్టినానేమో అని ఆడబెట్టినావు ఇంట్లో సరే చూసుకో దాంట్లో ర్యాకుల్లో కానీ ర్యాకులు ఆడున్నాయి ర్యాకులు పొయ్యి దగ్గర ఏమైనా పెట్టినావేమో పొయ్యి దగ్గర ఎట్లా పెడతాలే ఆడ దాంట్లో ఫ్రిడ్జ్ లో కానీ ఆడని చూడు అట్లా మళ్ళా చల్లగా ఉండాలి ఆడ పెట్టినావు మళ్ళా ఓయమ్మా ఎంత పని చేసావు బుడుక్సు ఎందుకురా నాకు బాగా టెన్షన్ గా ఉంది బాబీ నిజంగా బాబీ కనపడలేదు నేను అందుకే చెప్పినా నీ దగ్గర వద్దు నా దగ్గర పెట్టుకుంటానులే ఊరికే నువ్వు ఎట్లా పోగొట్టుకునేదే యాలగొస్తావు బాబీ శనికూతలు రాత బాలేదు వాకిలేసి నేను ఎంత గుడు 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 పొద్దు పొద్దున్నే అంత బాత్రూమ్ పోతున్నారా ఏం బాబీ నీకేం ఎదారు లేదా బాబీ నాకేం తెలుసమ్మా ఎక్కడ పెట్టుకొని పోయి ఆడ చేసినావు నువ్వు భయము భక్తి ఉండాల రోంతన్నా భయము భక్తి లేకపోకుండా నువ్వు ఇష్టానుసారం ఆడిందాట పాడింది పాట చేస్తే రోంతన్నా అద్దు ఆచారం ఉండాలా నిజంగా బాబీ కనపడలేదు మళ్ళీ అంత అద్దుమానమా
నువ్వు వదులుకోకుండా లేచి ఎత్తుకు బావి నాకేం తెలుసు ఈ ఆడనే ఏం పెట్టినావు ఎత్తుకు బావి, నాకు టెన్షన్ గా ఉంది. ఎందుకు అట్లా ఆడేగిన చేస్తున్నావు? మర్చిపోయినావా ఎట్లా ఆడబెట్టి అసలు బీరువాలో పెట్టింటి మళ్ళీ గుట్టలన్నీ ఇప్పుడు బట్టలన్నీ ఈడ తీసినావంటే మళ్ళీ ఇంకా బట్టలు ఆడ పెట్టినావా బట్టలన్నీ తీసి పెట్టిన మళ్ళా ఇంకా లేవే ఆ దాంట్లోను ప్యాక్ చేసేసేటప్పుడు బీరువాలోనే ఉండే. ఎవరైనా ఎత్తుకొని పోయినారా? ఏమో బాబీ, నిజంగా చెప్పురా, నువ్వేమో ఎత్తపోయినావా? నేను వచ్చినా నేనేమైనా నువ్వు నాకేం తెలుస్తుంది నువ్వు ఆడబెట్టుకున్నావు ఎట్లా తెచ్చినావు? నేను నిజంగా చెప్పు బాబీ, నాకు టెన్షన్ అవుతుంది బాబీ. ఊరికే నువ్వు ఏంది పోగొట్టేదే మళ్ళా టెన్షన్ అవుతుంది, బేదులు అవుతున్నాయి, బాబీ నీకు అవలాయ బాబీ, నేను బాధలో ఉంటే నీకు అవలాయ మాటలు అవసరమా? తల నొప్పిస్తుంది అంటే ఊరు పేదలైతానాయి, దొడ్డుకొస్తాంది, ఒంటికొస్తాను అని చెప్తావు. ఎట్లా ఇప్పుడు మా బుడుక్స్ అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. బాబీ నాకు టెన్షన్ అవుతుంది. దాంట్లో చూడు అంత కష్టపడి తెస్తే దాన్ని కూడా నువ్వు పోగొడితే రోంతన్న అద్దు ఆచారం ఉందా? కడుపుకు అన్నం తింటావా బిర్యానీ తింటావా? ఏ పొద్దునే నేను టెన్షన్ గా ఉన్నాను, నువ్వు నన్ను ఇంకా మరింత టెన్షన్ పెట్టద్దు. లేచిరా, ఎత్తుకుదురా, పండుతావు. ఈ మాత్రానికి నువ్వు మళ్ళా నా దగ్గర ఎత్తు పెట్టుకుంటా ఆడగొట్టిద్దామా ఈడగొట్టిద్దామా అనుకుంటా. ఎత్తుకుపో నీట్గా, ఎక్కడ పెట్టినావో ఏమో. మరి ఇంత అద్దుమానం ఉండకూడదు అయ్యా మనుషులు. కడుపుకు అన్నం తింటావా బిర్యానీ తింటావా? ఏడుస్తానవా? ఇప్పుడు వరకు నన్ను అవలాయ పట్టిస్తే నిద్రపోతుంటే ఏంది నువ్వు? నువ్వు ఏడిసేవాడివేనా? ఏడిపించేవాడివి నువ్వు. నా పిచ్చి ఎత్తుకుపో, ఎంతో ఎత్తుకుపో. ఎత్తుకల్లా పోగొట్టినట్లేనా? ఇంకా దేంట్లోనూ లేదు. ఏందమ్మా ఇంత రెక్లెస్, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లుంటావమ్మా నువ్వు? ఏజ్ వస్తే సరిపోదు బుడుక్స్, ఆ ఏజ్కి తగినట్టు హుందాతనం ఉండాలా. నువ్వన్నా ఎత్తపోయినా నాకు డౌట్ గా ఉంది బాబీ. అంతేగా, మనిషి పుట్టుకు పుడితే సరిపోదు. నువ్వు కాదు, మామూలుగా చెప్తాన్నా. బరువు బాధ్యతలు ఉండాలా, అంతా పద్ధతిగా ఉండాలా. గాడిద పుట్టుకు పుట్టుకో, రోంతన్నా రెస్పాన్సిబిలిటీ లేదా? వదరద్దు బాబీ, పొద్దున్నే వదరద్దు. నువ్వు పోయి తీసుకున్నావు, దాచిపెట్టినావులే, నువ్వు ఎత్తుకురాపోయి. రెస్పాన్సిబిలిటీ ఉండాలి రోంతన్నా. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. నా ఊరికే కోపం తెప్పించద్దు. నువ్వు ఎత్తి పెట్టుకున్నావు, దాచిపెట్టినావు. ఈ కథలన్నీ వద్దు, అరిస్తే అప్పుడే ఓన్లీ అనుకోండి. అవంతా మెత్తగా పోయి ఎత్తుకు. కుక్కిన పైన నాకు అట్లా ఉండాలి. మనిషి ఏమైనా పోగొట్టినప్పుడు అరసకూడదు. అంతేగా, అరసకూడదు ఎప్పుడు. కుక్కిన పైన ఇట్లా కుక్కితే ఎట్లుంటుందో పెయిన్ అట్లుండాలి. పోగొట్టినప్పుడు వస్తువు పో ఎత్తుకు. అనువు ఎత్తుకు. మొత్తం వన్ రూమ్, బెడ్రూమ్, దేవుని రూము, ఆ బయట చెత్త పడేసిన ఆ పక్కకు పోయి కూడా ఎత్తుకు. ఆ పక్కకు పోయి పడు. పోయి ఎత్తుకు అంటన్నా. ఆడబెట్టినావో ఏమో. కాఫీలు చేసుకొని తాగేది కాదు. అంతా అర్థం రాకోకుండా అంత పిల్లతత్వం చేసుకుంటా. మంచికో మాట పశువుకో దెబ్బ అంటారు పెద్దలు. అందుకే దున్నపోతు మీద వర్షం పడినట్లే నా మాత్రం తెలియకోకుండా ఎట్లా మంచిగా ముసలో నాకు అట్లా వదిలి వదిలిసి వస్తావు. ఎట్లా పోగొడతావు అమ్మా నువ్వు? మంచి ఆ మాత్రం భయము భక్తి లేదా? అత్తపోరు ఒకంటి పెద్దదేంది ఇది. భయము భక్తి లేదు, అడ్డు ఆచారం లేదు. నన్ను ఎందుకు టెన్షన్ పెడతావు? ఊరికే నన్ను పెట్టద్దు బావి. నాకు
షద్దు ఆచారం లేదు, భయము భక్తి లేదు, పద్ధతి లేదు, ప్రవర్తన బాలేదు. ఏం మాట అది? ఏంది ఏం మాట? సిల్వర్ బటన్ కి ఆ మాట ఎక్కడికి? ఈడ పెడదాం, ఇట్లా పెద్దగా ఈడ గాని పెట్టిద్దాం అనుకుంటే పోగొడుతుంది. అప్పుడే ఆడెట్లా పెడతారులే గ్లాస్ కి ఆడ పెడతాము, పోగొడుతుంది. బాబీ ప్రామిస్ చేయి బాబీ. తీసుకోలేదు ప్రామిస్ కంటే ఈడ పెడదామని అనుకున్నాను. ఆడెట్లా పెడతారులే, ఆడ పెడతారు కానీ. బాబీ ప్రామిస్ చేయి, నువ్వు తీసుకోలేదా? అంటే నువ్వు పోగొట్టింది కాక మళ్ళీ అటుపక్కన వాళ్ళకి ప్రామిస్ చేయి, ప్రమాణాలు చేయి, అమ్మ మీద ఒట్టేయి, నాయన మీద ఒట్టేయి, ఏంది ఇదంతా? ఇంకా వాంతో కూడా ఒట్టేపించుకోరే, నువ్వు చూడలేదరా, నువ్వు తీసుకొని పోలేదా అని. నిజంగా చూడలేదా? నువ్వు పోగొట్టి ఊర్లో వాళ్ళ మీద పడితే ఏమొస్తుంది? మంచినీళ్ళు తప్ప కొన్ని పోయితే బా పోప్పా సిఫారస్తుంది చూసినాం కానీ బోర్డు కాదమ్మా. ఎట్లా పోగొట్టినావు? ఆ మాత్రం నువ్వు నీ చీరలు పోయినాయా? చీరలు పోలేదు. నీ బెడ్షీట్లు పోయినాయా? కర్టన్లు పోయినాయా? నీ చెంప పిన్లు పోయినాయా? నీ కమ్మలు పోయినాయా? ఏంలే కనుబొమ్మలు గీసుకుంటే ఆ కట్టపుల్లలు పోయినాయా? అవన్నీ పోలేదు కానీ నీకు సిల్వర్ బటన్ పోతుందా? ఎట్లా పోతుంది? ఎట్లా అంటావులేను అన్ని అవి అద్దు ఆచారము, బరువు, భయము, బాధ్యత. నువ్వు చాలా బాధ్యత ఉందిలే, నువ్వు చాలా బరువు మోస్తావులే, నువ్వు చాలా ఫస్ట్ బటన్ దాపో. నీళ్ళు లేవులే బాబీ. నిజంగా తీసుకుపోయినావు కదా, నాకు టెన్షన్ పెట్టాను బాబీ. టెన్షన్ అయితే నీకు ఒకటి చెప్తా చూడు, నేను చెప్పేది ఒకటి చెప్తా చూడు. మామూలుగా స్కూల్లో పిల్లనాయల్లో ఏంటిపైన ఫస్ట్ దొంగతనాలు చేస్తానే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? మేడం నా పెన్ను ఎవరో తీసేసుకున్నారు మేడం, నా రబ్బర్ పోయింది మేడం అంటారు అన్నమాట. ఆనాయిల్లే లేపేసింటారు వేరే వాళ్ళవి. ఫస్ట్ ఆనాయిల్లే చెయ్యి ఎత్తి పోయినాయి అంటారు అనమాట. అట్లా ఉంది నువ్వు చెప్పేది. అంటే ఇప్పుడు నేనే నువ్వు పోగొట్టి పక్కన వాళ్ళకి ప్రామిస్ చేయి, ప్రమాణాలు చేయి అంటే ఏం తమాషనా? అంటే ఇప్పుడు నేనే తీసుకొని నేనే పోగొట్టి నేనే చేయొద్దు. ఏం నీకేం తలకాయ తిరుగుతుందా? కాదమ్మా, నువ్వు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు. నాకు నీ బాటిల్ పోలే, నీ పర్సు పోలే, బకెట్ పోలే, చార్జర్ కూడా పోలేదు నీకు. నువ్వు సిల్వర్ బటన్ ఎట్లా పోగొట్టినావు? ఆ చేత్తో. నువ్వు చార్జరు పోగొట్టలే, ఏంటివి పోగొట్టలేదు. నువ్వు సిల్వర్ బటన్ ఎట్లా పోయింది? ఏందో ఎత్తి పెట్టి నాతో ఒకలు చేస్తావు ఇవన్నీ ఒత్తించుకునేకి. నువ్వు చాలా చేస్తానప్ప, బడాయి బచ్చా బా కూల్లాగా సచ్చా అన్నట్లు. అంత పని చేస్తుంది. వెనక బోడి పెత్తనం మిస్తే తలకాయ ఎంత కొడుతుందంటే అట్లుంది నీది పెత్తనం. ఇప్పుడు ఉల్లిపిత్తిరి ఫేస్కి సిల్వర్ బటన్ పెట్టుకొని ఇస్తే మట్టంగా దాన్ని ఎత్తబెట్టుకోకుండా పోగొట్టాలి. బాధలో ఉన్నాను బాబీ. నువ్వేంది పోస్తాను చేతులు కాళ్ళు ముక్కు నోరు ఇచ్చుకుంటూ పట్టుకో. ఏం నాకేం బట్టనా ఏమన్నా కర్మ? ఎట్లా పోగొడుతుంది బటను? నువ్వు చెప్పు బాబీ, ఊరికే నువ్వు అవలా చేయొద్దు, నాకు టెన్షన్ తెప్పియద్దు. ఎతకండి ఇల్లంతా అంతా ఎతికినాం లేప్ప, ఇంక ఆడలేదు. నేను బయటికి పోయి వచ్చే లోపల బటన్ ఉండాలా చూడమ్మా. నాకు బటన్ లేదంటే ఫైన్ వేస్తా. వీడే తీసుకున్నాడు కదరా హర్షగాడా? హర్ష కాదు, నువ్వే. దేవి అసలే రాలే పాపం. ఓనర్ వాళ్ళు తీసుకున్నారా? ఓనర్ వాళ్ళు అసలు ముట్టారు. మెరుస్తుందని ఓనర్ వాళ్ళు అసలు ముట్టారు. లేదంటే ఒక దారి ఖర్చులు తక్కువ ఏంటి ఆ వెండి కదా అని అమ్మినావా? లక్ష్మమ్మ నిజంగా చెప్పు, దారి ఖర్చులు తక్కువ ఏంటి వెండికి అమ్మినా? వెండి కోసం అమ్మినావు కదా నువ్వు వెండిని. నా ప్రాణం పోయిన అమ్ముకోనరా నేను. నాకు అది ప్రాణం. ఎందుకో నీ మొగము, ప్రాణంతో సమానం అది. నీ మొగము, నీ ముక్కు, నీ మూతి చూస్తా అంటేనే నాకు తేడా కొడుతుంది. ముక్కులో ఏమన్నా వస్తుందా? నువ్వు అమ్మ పక్కతో 420 మొగం దా. నేను తలకాయ తిరుగుతుందా 420 నా కొడుక? బటన్ లేపినావు. లేపుతా. మన బటన్ మనం మీద లేపేదిలే. ఉన్నాయా గుద్దులు? చెప్పు తీసుకొని కొడతాను. అట్లా మనం మాట్లాడినావంటే తలకాయ తిరుగుతుందా నీకేమన్నా?
మెంటలాలే డాడీ జోబిలో ఉండి లెక్కలు లేపుతాంటివే లేదా? నేనెందుకు లేపుతా? నా ప్రాణం పోయినా తీసుకుని నీకు అలవాటు ఉండేది అట్లాంటివి. నా పర్సులు ఏడన్నా పెడితే మెత్తి తీసుకుంటాడు రా, మెత్తి తీసుకొని కదలకుండా మళ్ళీ ఎట్లుండేది అట్లా పెట్టొస్తాడు. అంతేగా. ఏం మాట్లాడతావురా? అయితే ఇప్పుడు బటన్ పోగొట్టేసినావు. నువ్వు నాకే 100% నీ దగ్గర ఉంది, నాకు తెలుసు. పోయిందా? కొంచెము ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కొంచెం. అట్లా నేను వస్తానురా, పొద్దున్న కాలు ముట్టుకుని. మంచిది మా. నేను ముట్టను. నా కాలు నువ్వు ముడితే మంచిది కానీ నీ కాలు నేను ముడితే మంచిది. సిల్వర్ బటన్ పోగొట్టినాక అట్లా కాళ్ళు ముట్టేది కాళ్ళు వచ్చేది ఉండవు. చెప్పినావు. అర్థమైందా? డీప్ షిట్ లో ఉన్నప్పుడు లేచి చూడకూడదంట పైకి. రోడ్లో పోయే వాళ్ళ కాళ్ళన్నీ ఒత్తి రోడ్లో వాళ్ళు పోయే వాళ్ళ చెప్పులన్నీ మోస్తాలేగా. రోడ్లో పోయే వాళ్ళు వద్దు. ఫస్ట్ నా కథ చూడు. బటన్ పోగొట్టి నువ్వు ఇప్పుడు అసలు ఆ పాప పద్దు తెలిస్తే పద్దు ఎంత బాధపడుతుంది బటన్ పోయిందా అని. నువ్వును పద్దు కలిసి దాచిపెట్టినది నాకు తెలుసు. నీ రాజకీయం అంతా ఆటి నుండి తెచ్చేటప్పుడు తీసుకొని వచ్చినావా? ఏమో అంత నమ్మకం లేదు. అట్లా వద్దు. నువ్వు బీరువాల చీరలన్నీ బయటికి పెట్టినప్పుడు నీకు నమ్మకం లేదన్నావు అంటే నువ్వు గుడుగుట్టని చేస్తావు. నీ మొగం చూస్తేనే గుర్తలు పట్టే మొగము. నీ మొగం చూస్తేనే నాకు తేడా కొడుతుంది. పిల్లలు బట్టే మొగం చూడలే, పిల్లలు బట్టే నా కొడుక. నువ్వు ఇట్లా పెట్టడము, ఇట్లా పెట్టి ముక్కులు ఎగదోక్కుంటావు. అవన్నీ వద్దు. బటన్ తీసుకొని రాపో. పొద్దున్నే వాళ్ళు ఎవరు అదే కొమ్మరోళ్ళ వాళ్ళు ఎవరు కొట్టే వాళ్ళు ఉంటారు చూడు, ఇట్లా వాళ్ళతో గుర్కా కాదు వీడియో కొలిమి దగ్గరికి పోయి సిల్వర్ బటన్ చేపించుకొని రాపో. ఎట్లా చేస్తారు? అట్లా చేస్తే అందరూ చేపించుకొని ఇంట్లో పెట్టుకుంటారు. కాళ్ళ పో. నాకు బటన్ లేకుంటే కాదు, పోయి బటన్ చేపించుకొని రాపో. బటన్లు ఎవరు చేయరా? అంతేగా. చంపపిన్న చెప్పి రియాలిటీగా రావాల కానీ వాళ్ళు పంపిల్ల కానీ వాళ్ళు అట్లా చేస్తే ఇంట్లో అందరూ తగిలించుకుంటారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఇంకొక బటన్ అమ్ముతారు వాళ్ళు. ఇంకొక బటన్ తీసుకోవాలంటే ఎంత? $250 అంటే 16,000 రూపాయలు అవుతుంది ఒక బటన్. రెండో బటన్ కూడా వస్తుంది. మనం గోల్డ్ కాదురా, సిల్వర్ బటన్ వస్తుంది ఇంకోటి. దాంట్లో ఏం సిల్వర్ ఉందిరా? అంత ఉంటుందే సిల్వర్. అది కథ. అమ్మినావు కదా, నీ బూడుబుటాని ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. యారాని చూడు. పైన ఏమైనా పెట్టినావా? పైన ఎందుందిరా పెట్టేకి? దాంట్లో పిఓపిలో ఎట్లా పెడతారు? పిఓపిలో ఏమన్నా ఓపెన్లు పెట్టినారా? బాబీ అదేంటి బాబీ అవైదు? అదే అది ఏమో కానీ ఇదైతే ఏదైనా ఇదైతే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఉయ్యాలలు. కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి ఉయ్యాల పెట్టుకున్నాం అంటే అదే ఊగుతుంది. ఏం చెప్తాడో పోయి షాక్ వచ్చి లేదమ్మా చూడు, నీకు ఉయ్యాలకి కరెంట్ కనెక్షన్ వస్తే ఉయ్యాల పవర్ కరెంట్ ఆన్ చేసినావు అంటే ఉయ్యాల ఊగుతుంది. దాంట్లోనే మీరు కబోతారు. అది ఉయ్యాలది కాదురా. బటన్ దాపో పోయి ఫస్ట్ నువ్వు ఇట్లా ఉల్లిపిత్తిరి మాటలు మాట్లాడాలంటే పొద్దు నుండి పొద్దు మునిగే వరకు మాట్లాడతావు. నేనే ఇంతవరకు వదిలి పెట్టిండేది. ఫస్ట్ తీసుకురాపోలే, నువ్వు మెత్తి కొట్టేసినాడు వీడు. లేపినాడు నిన్ననే, ఆడే లేపినట్లున్నాడు. నేను బీరువాకి లాకేలా తీసే పెట్టింటిని, మెత్తి లేపుకొని పోయినాడు. అందుకే వీడు ఇవాళకే వచ్చినాడు మెత్తిగా నన్ను సతాయిచ్చికి. బటన్ పోగొట్టినాక కథలు మాత్రం చాలా పడతావు. ఇవన్నీ కల్లిబిల్లి యాక్టింగ్లన్నీ నా దగ్గర చేయొద్దు. నువ్వు కానీ చేయొద్దు. పోయి మార్కెట్లో చేసుకోకాలంటే. మార్కెట్లో ఎందుకు చేస్తారులే? నేనేమన్నా మార్కెట్లో ఉన్నానా? లెక్కలు వస్తాయి. నేను పోయేస్తా. బాబీ పోవద్దు. బటన్ ఉండాలి. లోపల కాదు, స్నానం చేసుకొని దేవుని ముక్కొని గుడికి పోయేసి వస్తా. గుడికి పోయి వస్తానే బటన్ అన్నా ఉండాలా. బటన్ లేకపోకుంటే 16,000 రూపాయలు అరేంజ్ చేసుకో. మళ్ళా ఆర్డర్ పెట్టి కొత్త బటన్ తెప్పిద్దాం. అంత సీన్ ఏం లేదు, నీ దగ్గర ఉంది అంటే. అబ్బా ఇప్పుడు ప్లాన్ నాకు అర్థమైందిరా. మళ్ళా 16,000 పెట్టి బటన్ తెప్పిస్తానంటే ఈ 16,000 నొక్కి
బటన్ తెప్పించి ఆ బటన్ తెచ్చి నాకు వేయాలా అని అబ్బా బాబా 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 ఆహా నువ్వే దాయినావేమో శానిపాలు ఇంక ఊరు దాలే శానిపాలు బా ఏమున్నావురా నేను ఎందుకు తీసుకుంటా బటన్ ఇప్పుడు నాకు తెలుసు చెప్పు. నేను వస్తాను లేదా నాకు ఏళ్ళు నొప్పిస్తాను వస్తాను లేదా పో బాబీ పొద్దున్నే ఏంది వచ్చేది పొద్దున్నే బటన్ పోగొట్టచ్చా? బటన్ తీసుకొని 16,000 ప్లాన్ వేసినావు పో నువ్వు లేపల్లని అమ్మా పర్వాలేదప్ప చాలా చేస్తావు ఏం వాకిలు తీస్తాను పైసా